సీత కోసం పాడావు కదా? అవునన్నా. మన అబ్బాయి పెద్దోడయ్యాడు. సో సేమ్ లొకాలిటీలో హీస్ గాట్ గర్ల్ ఫ్రెండ్. ఓకే. ఒక సీత. ఏరా అలా తెలుసా మీ అందరికి? ఫ్యామిలీకి తెలుసా? వాళ్ళ అక్కే మొన్న వచ్చి చెప్పెళ్ళింది మా. ఓహో ఓకే ఓకే ఓకే. మీ అక్కకు తెలుసు, మీ నాన్నమ్మకి తెలుసా? మా నాన్నమ్మకి తెలియదు. నానమ్మ కదరా మీ నాన్న అమ్మకి. మీ నాన్నమ్మకి తెలిస్తే ఏంటి, తెలియకపోతే నాకేంటి? ఎలా పడింది అమ్మాయి నీకు? అంటే ఏం చెప్పావు? ఒక 5-6 ఇయర్స్ నుంచి తెలుసు సార్. అలా 10th ఎగ్జామ్స్ అయిపోయాయి. అంటే ఇద్దరికి మ్యూచువల్గా ఉంది, కానీ నేను ఫస్ట్ చెప్పాను, వెంటనే తను కూడా చెప్పింది. అలా స్టార్ట్ అయింది, అంతకు మించి ఏం లేదు సార్. ఒక 3 years నుంచి వెళ్తుంది. బాగా నడుస్తుంది. వెరీ గుడ్. అమ్మాయి పేరు లెటర్ కూడా చెప్పవా? ఎస్. సీతలో వేస్తా, అందుకే మేము సీత అంటే సీత అని ఎలా వచ్చిందంటే లాస్ట్ ఎపిసోడ్లో అన్న నాకు ఇన్స్పిరేషన్ అన్న రాముడు కదా, సో అక్కడి నుంచి నీ సీత ఏదని అడుగుతూ. ఓకే బాయ్, ఆల్ ది బెస్ట్. నువ్వు ఇక్కడికి వచ్చాయి, సమీరా క్యాన్ మేనేజ్. నువ్వు వచ్చాయిరా, నేను రాముడు అన్నారు, నేను ఏం చేయాలి? ఎనీవేస్ ఇక్కడ 3 నెలలు కూడా నిలవట్లేదు రిలేషన్షిప్స్, కానీ నువ్వు 3 ఏళ్ళ నుంచి సక్సెస్ఫుల్ గా ఒక రిలేషన్. 3 నెలలు నిలవట్లేదా సార్? 3 months చేంజ్ చేస్తుంటారు. నువ్వు ఫ్లూట్ వాయిస్తావు తెలుసా అమ్మాయికి? తెలుసు. అంతే, మేబీ దట్ షీ వుడ్ హావ్ లవ్డ్ దట్. అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు నువ్వు లైఫ్ లో? అంటే ఫస్ట్ నన్ను నేను బిల్డ్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటా. నేను పెళ్లి చేసుకున్నా. నన్ను నేను బిల్డ్ చేసుకుని కెరియర్ సెటిల్ ఒప్పించి అప్పుడు చేసుకుంటా. అవ్వకపోతే అవుతుంది సార్, అంతే. అప్పుడు చేసుకో. అవుతుంది, అప్పుడు చేసుకో. ఓకేరా, నీ పెళ్ళికి నేను కార్తీక్ వచ్చి షో చేస్తాం రా. సార్.